ఆదిశగర డీమ్డ్ టు బి యూనివర్సిటీ గూడూరు ప్రాంగణంలో 2025 ఏప్రిల్ 8న డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ మిషన్ లో భాగంగా వైబ్రెన్స్ ఆఫ్ కలాం మరియు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సహకారంతో దాండి మార్చ్ 2.0 అనే భారీ అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. మహాత్మా గాంధీ చారిత్రాత్మక దాండి యాత్రకు ప్రేరణగా ఈ కార్యక్రమం ప్రజల్లో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన పెంచి యువతను చైతన్యవంతం చేయడం ద్వారా మత్తు రహిత సమాజ నిర్మాణానికి దోహదపడుతుంది. ఈ కార్యక్రమంలో గూడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ కిషోర్ బాబు, గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కె తిరుపతయ్య, ఈగల్ సబ్ ఇన్స్పెక్టర్ జేఎస్ రాజీవ్ కుమార్ పాల్గొని తమ ప్రోత్సాహాన్ని తెలియజేశారు. నేను గతంలో కూడా చెప్పాను, మీ కాలేజీ మీద ఒక బ్యాడ్ రూమర్ నడుస్తుంది. అది కాలేజీ వల్ల రూమర్ నడుస్తుందా చెప్పాలి. మీ దగ్గర నుంచి కాలేజీ వల్ల ఆ రూమర్ నడుస్తుందా? కాలేజీలో చదువు నేర్పిస్తారు, కానీ కాలేజీ వల్ల బ్యాడ్ రూమర్ రాదు. ఎవడో అడ్డగాడిద బయట సిగరెట్ తాగుతూ ఉంటాడు. అది ఇందాక చెప్పిన చిన్న గాయం లాంటిది. అది శరీరాన్ని ఏమి హామ్ చేయదు. ఈ శరీరం అంటే ఏంటి? ఒక ఇన్స్టిట్యూషన్ లేదా ఒక సమూహం. అలాంటి చిన్న సెల్స్ అన్ని ఉండే వాటికి సంబంధించి ఒక చిన్న సెల్ పాడైపోతే లేదా ఒక పార్ట్ ఆఫ్ సెల్స్ పాడైపోతే దాన్ని రీప్లేస్ చేయొచ్చు. దాన్ని ఎక్కడ రీప్లేస్ చేయాలి? ఎవరైతే ఆ పక్కన ఉంటాయో వాళ్ళ దగ్గర ఉన్న యాంటీబాడీస్ సపోర్ట్ చేస్తాయి. అవునా? శరీరంలో ఇంతకుముందే మనం యాంటీబాడీస్ గురించి మాట్లాడినప్పుడు కరోనా వచ్చినప్పుడు మన బాడీలోనే యాంటీబాడీస్ తయారయ్యేవి, లేదా ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేవాళ్ళం. రికవర్ అవ్వడానికి అవి హెల్ప్ చేస్తాయి. మన శరీరంలోనే తయారవుతాయి. అంటే ఇన్స్టిట్యూట్ లోనే ఉండే మీరు ఎవరైతే బ్యాడ్ పార్ట్లకు వెళ్తున్నారో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కానీ, లేకపోతే వద్దు అని చెప్పి మీ స్థాయిలో అయితే మీ స్థాయిలో, లేదా కాలేజీ యాజమాన్య స్థాయిలో అయితే యాజమాన్య స్థాయిలో, లేకపోతే వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అంటే పోలీస్ లేదా వ్యవస్థల ద్వారా, లేదా వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయాల్సిన నెసెసిటీ ఉంది. డ్రగ్స్ వద్దు బ్రో అని గవర్నమెంట్ ఎలాగైతే ఈగిల్ టీంని పెట్టి అనౌన్స్ చేసిందో దానికి సపోర్ట్ గా ఈరోజు అబ్దుల్ కలాం గారి ఆశయాల్ని, సమాజాన్ని ఉత్తమంగా చూడాలి అనే కలలుగన్న ఎందరో మహానుభావుల ఆశయాల్ని, వాటిని మళ్ళీ ఒకసారి మన ముందుకు తీసుకొచ్చి ఈ డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ కు దూరంగా ఉండండి, డ్రగ్స్ బానిసం చేస్తుంది, డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తుంది అనే కొన్ని మంచి మధురమైన వాక్యాలను మీ మనసులోకి తీసుకొచ్చి, మీ దృష్టికి తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ మంచి వైపు పయనింప చేయాలని చెప్పేసి ఆయన తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు 1000 కిలోమీటర్లు సైకిల్ యాత్రగా చేస్తూ, అందులో ఈ విధమైన మీ అందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం చాలా ఆనందకరమైన విషయం. ఈ వేదిక మీకు నాకు 2 మాటలు చెప్పే అవకాశాన్ని ఇవ్వటం నాకు కూడా బెటర్గా ఫీల్ అవుతూ, ఆయన యాత్ర అంతా కూడాను గొప్ప సక్సెస్ అవుతూ చక్కగా మీలాంటి ఎంతో మందికి అవేర్నెస్ కార్యక్రమాన్ని కలిగించి ఈ డ్రగ్స్ సమాజం నుంచి తరిమివేయాలని చెప్పేసి ఆయన సంకల్పానికి మా ప్రోత్సాహాన్ని కూడా ఇస్తూ థ్యాంక్ యూ. ఏప్రిల్ 6వ తారీఖున ఎందుకు ప్రారంభించామని కూడా చెప్తాను. ఆ మహానుభావుడు మార్చి 12 స్టార్ట్ చేసి ఏప్రిల్ 6వ తారీఖున దండి మార్చిని కంప్లీట్ చేశారు. దాన్ని కొనసాగింపుగా 2.0 మేము ఏప్రిల్ 6వ తారీఖున మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విద్యను అభ్యసించిన కళాశాల శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి నుంచి మేము ప్రారంభించుకోవడం జరిగింది. అక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ పెట్టి 1,15,000 మంది విద్యార్థులు లైవ్ లో ఆ ప్రోగ్రామ్ వీక్షించేటట్టుగా, డ్రగ్స్ మీద అవగాహన కల్పించేటట్టుగా చేసుకొని అక్కడి నుంచి ప్రారంభించుకొని, ఈగల్ తరం బాగుంటేనే, బలిష్టంగా ఉంటేనే నెక్స్ట్ తరం బాగుంటుందా కాదా? మరి మనం ఎంచుకునేటప్పుడు కూడా ఇలాంటి డ్రగ్స్ గిగ్స్ ఇలాంటి చెత్త కాలని సార్ అన్నట్టు గాడిదలు అన్నారు కదా, నేను ఆ పదం వాడలే, కానీ అలాంటి వాళ్ళని ఎంచుకునేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు ఇచ్చే రేపు నెక్స్ట్ జనరేషన్ ఈ దేశానికి ఉపయోగపడే వాళ్ళనే ఎంచుకోవాల్సిందిగా, అంటే వాళ్ళని తయారు చేసే వాళ్ళనే ఉండేటట్లుగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. ఇక అబ్బాయిలు మీరు సార్ చెప్పింది దయచేసి వినండి. గొప్ప ప్యాకేజీలు తీసుకొని 10 లక్షలు 20 లక్షలు ₹1,00,00,000 ప్యాకేజీ వచ్చిందనేది జీవితంలో ఎదగడానికి ఒక పార్టే. కానీ ఒక గొప్ప పౌరుడుగా ఈ దేశానికి నష్టం కలిగించకుండా, అది ఏ రూపేనా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, స్టాక్ మార్కెట్ అని ఇప్పుడు చాలా రకాల ఫ్రాడ్స్ వస్తున్నాయి. ఇలాంటి వాటిలో మన భాగస్వామి, మన తోటి భారతీయుడికి నష్టం కలిగించే పనులు ఎటువంటివి చేయకుండా
గౌరవంగా బతుకుతూ దేశభక్తి ప్రదర్శిస్తూ ముందుకెళ్లి జీవితంలో మనకంటూ ఒక చరిత్రని, ఒక పేజీ ఈ భారతదేశ చరిత్రలో ఉండేటట్లుగా లిఖించుకునేటట్లుగా మనందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిస ప్రతిష్ఠ మహా కుంభాభిషేక మహోత్సవ ఆహ్వానం నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ ప్రక్కన హరినాథపురం నెల్లూరు ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు మహావైభవంగా జరుగును. శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఉత్తరాధికారి శ్రీ 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 సత్యచంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామివారి దివ్యాశీస్సులతో ప్రతిష్ఠా కార్యక్రమం ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 6 గంటల నుండి 7 గంటల 41 నిమిషాలలోగా శ్రీ వరసిద్ధ వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత బ్రహ్మేశ్వరాలయం నూతన రాజగోపుర శిఖర కలిస ప్రతిష్ఠ మహా కుంభాభిషేకం. రాజగోపుర ప్రతిష్ఠాపకులు బ్రహ్మశ్రీ నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి గారు. కావున 50 మంది భక్త మహాశయులు శ్రీ స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.